బీహార్ ఓటర్ జాబితాపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తొలగించిన ఓటర్ల పేర్లని ప్రకటించాలని చెప్పుకొచ్చింది. అలాగే 65 లక్షల ఓటర్ల పేర్లు వెబ్సైట్లో పెట్టాలని కూడా ఆదేశాలను జారీ చేసింది. ఎందుకు తొలగించాల్సి వచ్చిందో అవన్నీ కూడా విషయాలు కూడా తెలపాలని చెప్పి ఈసీకి కూడా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అలాగే 48 గంటల్లో పూర్తి వివరాలు చెప్పాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ని కూడా సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీం విచారణ చేపట్టి మార్గదర్శకాలను అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది. 48 గంటల్లోనే పూర్తి వివరాలు ఇవ్వాలి. అలాగే ఆ ఓటర్స్ 65 లక్షల మందికి సంబంధించిన ఓటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో పెట్టాలి అని చెప్పేసి చెప్పుకొచ్చింది. సో మీరు ఎవరెవరిని ఎందుకు తొలగించారు వాటన్నిటికీ కూడా సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పుడే డైరెక్షన్స్ ఇచ్చినట్టు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినట్టు చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, రాహుల్ గాంధీ ఏదైతే బీహార్కి సంబంధించి ఓటర్స్ స్పెషల్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఆయన లేవనెత్తిన ప్రశ్నలకి ఇప్పుడు సుప్రీంకోర్టు వాటికి బదులు ఇచ్చినట్ట, ఇవన్నిటికీ డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్ 48 గంటల్లోనే ఇస్తుందా? మరి 19వ తారీఖు లోపల 25 లక్షల మందికి సంబంధించినటువంటి వివరాలను వెబ్సైట్ లో ఉంచాలి అనేది సుప్రీంకోర్టు తీర్పు ఈసీకి డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చింది. ఈ నెల 22 నాటికి సంబంధించినటువంటి నివేదికను కూడా కోర్టు ముందు హాజరుపరచాలి. అంటే మొత్తం 65 లక్షల మంది పేర్లతో కూడినటువంటి వివరాలను ఉంచాలి. వారిని ఎందుకు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాల్సి వచ్చింది, వారి పేర్లు ఎందుకు వల్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట సార్ పేరిట జరిగినటువంటి దాంట్లో అసలు ఏం జరిగింది, ఎందుకు అభియోగాలు మోపడుతూ ఉన్నాయి, ఎందుకు అభియోగాలు నమోదవుతా ఉన్నాయి, కోర్టును ఆశ్రయిస్తా ఉన్నారు, మీరు గల రీజన్ ఏంటి అనేటువంటిది చెప్పాలి కోర్టుకి అనేటువంటిది కూడా ఈసీకి చెప్పింది. కాకపోతే ఈసీ కూడా ఒక వెర్షన్ చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు నమోదైనటువంటి దాంట్లో బీహార్ కి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం ఈ పార్టీల మధ్య పోరులో చిక్కుకుంది ఈ ఈసీ కూడా ఎలక్షన్ కమిషన్. గెలిస్తేనేమో ఈవీఎంలు మంచివంటూ పొగుడుతా ఉంటారు, ఓడిపోతే మాత్రం చెడ్డే అంటూ ప్రచారం చేస్తా ఉన్నారు. ఇదంతా ఎలక్షన్ కమిషన్ పైన బురదజల్లే కార్యక్రమం జరుగుతా ఉంది. కేవలం ఓటర్ల జాబితా సవరణకు సంబంధించినటువంటి నిర్ణయాలు మాత్రమే తీసుకుంది ఈసీ. అందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఈసీకి పూర్తి అధికారాలు ఉన్నాయి ఈ ఎలక్షన్ ఓటర్లకు సంబంధించినటువంటి దాంట్లో, ఎలక్షన్ సంబంధించినటువంటి ఓటర్ల సవరణకు సంబంధించి. ఒకవేళ ఎవరైనా నిజంగానే ఓట్లు పోయాయి అనుకుంటే వారికి సంబంధించినటువంటిది వాళ్ళు ఆధార్ కార్డు సమర్పించి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంది, సవాలు చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ రాజకీయ పార్టీల మధ్య ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇబ్బంది పడతా ఉంది అనేటువంటిది కోర్టుకు తెలియజెప్పే ప్రయత్నం చేసింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. 65 లక్షల మందికి సంబంధించినటువంటి వివరాలను వెబ్సైట్ లో ఉంచాలి, వాళ్ళ పేర్లతో సహా 22వ తారీఖు వరకు తుది నివేదికను కూడా సిద్ధం చేయాలి, కోర్టు ముందు హాజరుపరచాలి, కోర్టు ముందు ఉంచాలి అనేటువంటి డీటెయిల్స్ చెప్పడంతో కాస్త మరోసారి చర్చనీయాంశమైంది. మనం చూస్తా ఉన్నాం పార్లమెంటు సమావేశాల సందర్భంగా నుంచి మొదలైనటువంటి కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట మొత్తం 65 లక్షల ఓట్లను తొలగింపుకి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ఆందోళన చేస్తా ఉంది. ఇండియా కూటమి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంది. వారి తరఫు నుంచి, ఇండియా కూటమి తరఫు నుంచి, అంటే బయట నుంచి, వారు డైరెక్ట్ గా ఇండియా కూటమి తరఫు నుంచి చేయకుండా బయట నుంచి కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి దీనికి సంబంధించినటువంటి విషయం పైన. సో ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు చర్చనీయాంశం అవుతా ఉంది. కానీ కేంద్రం కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. మొత్తం రాయ్ బరేలీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉన్నాయి అనేటువంటి దానిపైన చర్చ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడేమో బీహార్ కి సంబంధించినటువంటి కేవలం రాజకీయ పరంగా వారికి ఉపయోగించేలా ఈసీని బ్లేమ్ చేస్తున్నారు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం కూడా వారిని కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. ఈ 65 లక్షల మంది ఓట్లు గతంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దొంగ ఓట్లు నమోదు చేసుకున్నటువంటి ఓట్లను సవరించే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఆ ఓట్ల నమోదు కూడా కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి ఓట్ల నమోదు కింద బీజేపీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. అంటే ఇక 10-15 సంవత్సరాల క్రితం నమోదైనటువంటి ఓట్లవన్నీ కూడా ఇప్పుడు ఈసీ తొలగిస్తుంది అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పు సంచలనంగా మారింది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం ఒక్కసారి చూస్తే కనుక సుప్రీంకోర్టు ఇప్పటిదాకా ఏమేమి డైరెక్షన్స్ ఇచ్చింది అనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చెప్తాను. 65 లక్షల ఓటర్లని ఏదైతే బీహార్కి సంబంధించి స్పెషల్
ఇంటెన్సివ్ రివిజన్ కింద బీహార్కి సంబంధించి 65 లక్షల ఓటర్స్ని తీసేశారు. ఆ తీసేసిన వాళ్ళందరికీ ఎవరెవరిని ఎందుకు తీసేశారు, ఎవరైనా చనిపోయారా, వాళ్ళ అడ్రసెస్ దొరకలేదా, ఫేక్ డాక్యుమెంటేషన్ ఏమైనా పెట్టారా, ఏ అడ్రస్ పెట్టారు, ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆ కారణాలన్నింటినీ కూడా క్లియర్గా పొందపరచాలి వెబ్సైట్లో అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. దాంతోపాటు బూత్ లెవెల్ యాక్సెస్ అంటే ప్రతి పంచాయత్ భవన్కి సంబంధించి, అలాగే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసెస్ కానీ లోకల్ నోటీస్ బోర్డ్స్లో కూడా వీటికి లిస్టులకు సంబంధించిన పేర్ల డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లేలో పెట్టాలి అండ్ ఇవన్నీ మాన్యువల్గా కూడా చెక్ చేసుకునే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. దాంతోపాటు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో ఇలాంటి న్యూస్ పేపర్స్ వీటన్నిటికి సంబంధించి వాటన్నిటిలో కూడా పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పుకొచ్చింది. కోర్టు అబ్జర్వేషన్స్ కనుక మనం ఒక్కసారి సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఏంటి అనేది కూడా ఒక్కసారి చూస్తే కనుక జస్టిస్ సూర్యకాంత్ ఆయన ఏం చెప్తున్నారంటే సిటిజన్స్ అంటే ప్రజలకు సంబంధించిన ఓటింగ్ రైట్స్ని మనం ఊరికే అలా వదిలేయలేం, పొలిటికల్ పార్టీస్ చెప్పినాయి కదా అని చెప్పేసి మీరు 100% ట్రాన్స్పరెన్సీని చూపించాలి, మార్గదర్శకంగా ఉండాలి, వాళ్ళందరికీ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. 22 లక్షల మంది చనిపోయారని చెప్పి మీరు మార్క్ చేశారు, మరి ఇంత మోతాదులో ఎప్పుడు చనిపోయారు, అవన్నీ బూత్ లెవెల్లో వెరిఫై అయ్యా లేదా అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ పవర్స్ అలాగే సిటిజన్స్కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ రైట్ టు ఓట్ ఏదైతే రాజ్యాంగబద్ధంగా హక్కు ఏదైతే ఉందో ఓటు హక్కు, ఆ హక్కు వీటన్నిటికి సంబంధించిన మ్యాటర్ కాబట్టి చాలా క్లియర్గా దాంట్లో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఈ డెడ్ లైన్స్ ఏవైతే ఉందో ఆగస్టు 19, 2025 ఎలక్షన్ కమిషన్ డిస్క్లోజ్ చేయాలి. డిలీట్ చేసిన వాళ్ళందరి డీటెయిల్స్ అన్నీ ఎవరైతే 65 లక్షల మంది ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని కూడా డిస్క్లోజ్ చేయాలని చెప్తుంది. దాంతోపాటు వాళ్ళు కంప్లైంట్స్ రిపోర్ట్ని కూడా ఆగస్టు 22న సుప్రీంకోర్టుని సబ్మిట్ చేయాలని కూడా చెప్పుకొచ్చింది. అలాగే సెప్టెంబర్ 30న ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ని కూడా పబ్లిష్ చేయాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. సో బీహార్లో ఏదైతే ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద 65 లక్షల మంది ఓట్లను తీసేశారో ఆ ఓట్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. తొలగించిన ఓటర్ల పేర్లన్నీ కూడా ప్రకటించాలని చెప్పి చాలా క్లియర్గా స్టేట్ చేసింది. దానికి సంబంధించి డెడ్ లైన్స్ అన్నీ కూడా ఇచ్చింది. మధు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇంతకుముందు కూటమికి సంబంధించిన ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి ఒక ర్యాలీని కూడా చేశారు. 25 అపోజిషన్ పార్టీస్ మన దేశంలో సంబంధించిన 25 అపోజిషన్ పార్టీస్ కూడా దీంట్లో పాల్గొన్నాయి. 300 మంది ఎంపీలు కూడా పాల్గొన్నారు. సో ఈ విషయాన్ని లైట్గా తీసుకోకుండా దీంట్లో ట్రాన్స్పరెన్సీని చూపించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది.